కుమారుడు పడిపోయిన తర్వాత వారి వైపు చూస్తే ఏమండి వారు నవ్వినందుకు కోపపడ్డాడు. ఇప్పుడు గమనించండి, తండ్రిని చూసి ఆ కోపడిన తర్వాత తండ్రిని చూస్తే ఏం జరిగిందయ్యా అంటే మీరు గమనించండి, తండ్రి నవ్వలేదు కానీ పడిపోయిన కుమారుణ్ణి లేవనెత్తాడు. లేవనెత్తడం ద్వారా ఆ కుమారుడు ఏం చెప్పాడు? థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ. ఒక విషయం చెప్తాను, మీరు గమనించండి. అప్పుడు ఆ తండ్రి అడిగాడు, ఎందుకు నాన్న నాకు థ్యాంక్స్ చెప్పు, నాకు థ్యాంక్స్ చెప్పవలసినటువంటి అవసరం ఏంటి అంటే, నా స్నేహితులు అందరూ నవ్వారు డాడీ, కానీ నువ్వైతే నవ్వుతావు అనుకున్నాను, నీవు కూడా నవ్వుతావు అనుకున్నాను, కానీ నీవు నన్ను హత్తుకున్నావు, నీ బాధ్యతను